కూటమి ప్రభుత్వం రివర్ ఫ్రంట్ పేరుతో సుందరీకరణ చేపట్టి నగరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు కళ్లెదురుగా కనిపిస్తున్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఘటన ఉన్న మట్టి జారిపోయి రోడ్డు కూలిపోయేలా ఉంటే అధికారులు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం ఆయన వైసీపీ నాయకులతో కలిసి స్థానిక మార్కండేయ ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అక్కడ గోదావరి రోడ్డు కృంగిపోకుండా ఉండేందుకు వేసిన ఇసుక బస్తాలను చూసి అధికారులు ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. ఇప్పుడు గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉందని, ఒకేసారి 20 నుంచి 25 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేసిన రోజులున్నాయన్నారు. మళ్ళీ రిలే నిరాహార దీక్షలు ఉన్నాయి, రౌండ్ టేబుల్స్ ఉన్నాయి, మళ్ళీ ర్యాలీ ఉంది. అంటే ఈయన ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేసేదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి పొగాకు రైతులను ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని తెలియపరుస్తున్నారు. నేను అటు వెళ్తే బెటర్ కదా, నువ్వు ఇటు ఆదుకో. ఎలాగా ఇదిగో ఇది క్లియర్ కనబడుతుంది. అక్కడ ఎర్ర రాయితో కట్టింది. బహుశా ఇది ఈ రిమిట్మెంట్ వాల్ అనేది బ్రిటిషర్స్ టైంలో కట్టి ఉంటుంది, రాతి కట్టుబడి. ఇప్పుడు ఆ రాతి కట్టుబడి అక్కడ జారిపోయింది. ఈ రాతి కట్టుబడి అనేది సేఫ్టీ వాల్. మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉంటుంది మొత్తం రాతి కట్టుబడి. ఆ రాతి అక్కడ శాండ్ బ్యాగ్ చేశారు, ఆ రాతి కట్టుబడి జరిగిన దానికి. దాని తర్వాత ఏముందంటే గోదావరి రోడ్డు ఉంది. ఆ రోడ్డు అంతా కూడా కింద గొల్లైపోయింది. రెండో ప్రమాద హెచ్చరికకే ఈ మట్టి మంటలు జారిపోయినాయి అని అంటే, ఇప్పుడు గోదావరి అనేది అన్ప్రెడిక్టబుల్. 14 లక్షల క్యూసెక్ వాటర్ ధవళేశ్వరం బరాజ్ దగ్గర వెళ్తుంటేనే ఈ ప్రమాదం జరిగింది. మనకి సర్వసాధారణంగా 20 లక్షలు తీసేశారు. మళ్ళీ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి కదా మీరు ఇవన్నీ చేయాల్సింది. ఇవేం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇది కుదరదు. ఖచ్చితంగా దీనిపైన క్రిమినల్ కేసులు కట్టాలి. కట్టని పక్షంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని, ఆయన బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి 2:30 ప్రాంతానికి
వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి అతన్ని ఆ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమన్నా టెర్రరిస్టా అని అడుగుతా ఉన్నా. మీరు విచారణ జరిపి ఉదయం పిలిస్తే పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, మీరు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంలో దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అసలు పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలని ఫుటేజ్ని ఎందుకు తొలగించారు, ఎందుకు ధ్వంసం చేశారు, ఎందుకు ఆ హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళిపోయారు? అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు రక్షక భటులు అంతే తప్పితే ప్రజాస్వామ్యాన్ని శిక్షించే వ్యక్తులు కాదు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకుంటున్నారేమో, దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడి యొక్క చెయ్యిని తెలుగుదేశం పార్టీ గూండాలు విరగొట్టారు. విరగొట్టినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించరండి? చీవు నెత్తురు ఉన్నవాళ్ళు తమ్ముడు చెయ్యి ఇరిగిపోతే వాళ్ళని తీసుకుని వచ్చి అడగడానికి వెళ్ళరండి? ఇది చేసినందుకు ఎమ్మెల్యే పైన అరెస్ట్లా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఓన్లీ బీసీ నాయకుల పైన టార్గెట్ చేసిన సందర్భం. గతంలో చూస్తే జోగి రమేష్ గారిని కూడా ఇలాగే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు, ఆయన ఎంపీగా పోటీ చేశాడు ఏలూరులో, అతన్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు, విరూపాక్ష గారిని అరెస్ట్ చేశారు. ఇంకో పక్కనేమో అక్కడ ఆమదాల వలస సమన్వయకర్తని ఆయన్ని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు టార్గెట్ బీసీలు, అదేవిధంగా మా స్పోక్స్ పర్సన్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన సందర్భం. ఇవాళ ఇంతమంది బీసీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే బీసీలను అంటే లోకుగా కనబడతా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా దీనికి తగిన మూల్యము ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాలి. అదేవిధంగా అక్కడ గుంటూరులో ఎక్స్ఎమ్మెల్యే, ఆ ఎక్స్ఎమ్మెల్యేని ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఆయన కొడుకుని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇన్ని దారుణాలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాము. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. దీన్ని సమగ్రమైన విచారణ జరపండి. విచారణ జరిపిన తర్వాత ఏ నిర్ణయాలైనా తీసుకోండి, కానీ తీసుకుని వచ్చి అర్ధరాత్రి అరెస్టులు చేయడం, కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం, 14 రోజులు రిమాండ్కి ఇచ్చే దౌర్భాగ్యమైన పరిస్థితులు, పీడీ యాక్టులు పెట్టడం, రౌడీ షీట్లు తీయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ముమ్మాటికి కూడా పోలీస్ యంత్రాంగంతో దాడి చేస్తూ ఉన్నారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జంగల్ రాజ్ కనబడతా ఉన్నదనేది ముమ్మాటికి వాస్తవం. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మీరు చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతాము. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఏమండి మీరు అంటున్నారు బాగుంది, అన్ని వేల మంది, నాకు తెలిసి 1,00,000 మంది పైన వచ్చి ఉంటారేమో ప్రజలు కానీ అభిమానులు కానీ ఇంతమంది వచ్చి ఉన్నారు. మీరు అసలు పోలీస్ బందోబస్తు ఏం చేస్తూ ఉన్నారు? మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు పోలీస్ బందోబస్తు ఏం కల్పిస్తూ ఉన్నారు? కేవలము దీన్ని నీరు కార్చే కార్యక్రమం చేసి అంతమంది కార్యకర్తలు, అంతమంది నాయకులు ఉన్న దాంట్లో కేవలం ఒక మహిళా ఎస్ఐని ఎందుకు పంపించారండి? మీరు వీడియోలు కనుక చూస్తే, ఫోటోలు చూస్తే వెనకాతల నుంచి ఒక సిఐ గారు ఆ మహిళా ఎస్ఐని ఇలా తోస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళమని. ఇలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. అంటే మీరు కేవలము ఇష్యూస్ని సైడ్ ట్రాక్ చేస్తూ ఆ ఇష్యూస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇందులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, అంతేగాని మీరు వాంటెడ్లీ చేస్తూ ఉన్నారు. ఆయన సిఐ గారు ఆ ఎస్ఐ గారిని, లేడీ ఎస్ఐ గారిని తోస్తూ ఉన్నాడు ఇలా లోపలికి వెళ్ళమని. అన్ని 100 మంది గుంపులోకి కేవలం ఒక మహిళా ఎస్ఐని ఎందుకు పంపించారండి?
అంటే మీరు కేవలం ఒక ప్రీ ప్లాన్డ్ ఎజెండా ప్రకారంగా మహిళలపైన దాడి చేస్తూ ఉన్నారనే ఒక ప్రక్రియని క్రియేట్ చేయాలనే కదా. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగము. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయండి, పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ చేయండి. ఆ సిఐ గారు ఆ లేడీ ఎస్ఐని ఎందుకు లోపలికి తోశారు దానిపైన కూడా విచారణ చేయండి. చేస్తే నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా 5వ తారీఖున దేవరపల్లి టొబాకో బోర్డుకి రానున్నారు. కొన్ని వేల మంది రైతులు అక్కడికి చేరుకొని ఉన్నారు. జంగారెడ్డిగూడెం దగ్గర అయితే కానివ్వండి, లేకపోతే దేవరపల్లి అయితే కానివ్వండి, లేకపోతే ఇటు రంగంపేట దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, అటు సీతానగరం దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి రానున్నారు. ఇవాళ పొగాకు రైతులు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో మేము సుమారుగా క్వింటా 40,000 రూపాయలు వచ్చేది. ఇవాళ క్వింటా ఎంత వస్తుందండి? అందులో కనీసం సగం కూడా డబ్బులు రావట్లా. అంటే పొగాకు రైతుల్ని అన్యాయం చేస్తూ ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. నిజంగానే కనుక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వీళ్ళే ఉన్నప్పుడు, పొగాకు రైతులు అన్యాయం అయిపోతున్నప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన లేదండి? అదేవిధంగా వీళ్ళ మంత్రి ఎవరండి? పెమ్మసాని ఎవరండి? ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ భోగాపురం ఎయిర్పోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారనండి? ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఏంటి అని చెప్తా ఉన్నారు. మీరు క్లియర్గా వీడియో చూశారు. ఆ రోజు మీటింగ్లో ఒక మహిళ చెప్పిన మాట, ఆ మహిళ చెప్పిన మాట ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి? గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2,800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించిన పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కూడా వస్తుందనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్ పర్మిషన్ ఉందా? ఏ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి శిలాపలకం వేస్తే సరిపోద్దా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి R&R ఎక్కడ ఇచ్చారు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్స్ ఎక్కడ వచ్చినాయి? ఇవేమీ లేకుండా ఇవాళ తీసుకుని వచ్చి నేను శిలాపలకం వేసాను, నేనే ప్రారంభించాను, నేనే దాన్ని కంప్లీట్ చేశాను అని అంటే ప్రజలు ఎవరో కూడా హర్షించరు. ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఆ రోజు శంకుస్థాపన చేసి ఆ రోజు GMR గ్రంథి మల్లికార్జునరావు గారిని తీసుకుని వచ్చి, ఎందుకంటే ఆయనదే ఆ ఎయిర్పోర్ట్, ఆయన్ని తీసుకుని వచ్చి ఆయనే చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన అమృత హస్తాలతో ప్రారంభించారు, కంప్లీట్ చేశారని ఇలా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇప్పుడు వాళ్ళ తనయుడు, ఇది యాదృచ్ఛికమో లేకపోతే దేవుడు రాసిన ఇదో తెలియదు కానీ వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అమృత హస్తాలతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని శంకుస్థాపన చేశారు. వారి చేతుల మీదే కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆయనే చెప్పాడు. ఇవాళ తీసుకుని వచ్చి ప్రధానమంత్రి సమక్షంలో తీసుకుని వచ్చి వీళ్ళు ప్రగల్భాలు పలికితే, తప్పుడు మాటలు చెప్తే అవి ఎవరు కూడా హర్షించరు. నేను అడుగుతా ప్రధానమంత్రి గారు ఏమన్నా ఆయన ఒక మాట అయినా మాట్లాడారా? లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని కానీ,
లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని కానీ ఏమైనా మాట్లాడారా? దాన్ని బట్టే అర్థమవుతా ఉంది వీళ్ళ యొక్క కుటిల బుద్ధి ఏ రకంగా ఉందనేది. ఖచ్చితంగా ముమ్మాటికి చెప్తా ఉన్నా, ఇది జగనన్న పర్యవేక్షణలో జగనన్న కష్టంతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పూర్తయిందనేది ముమ్మాటికి వాస్తవం. ఎంతో ఓపెన్ ఎయిర్ థియేటర్ గోదావరి గట్టులో కట్టారండి, కోట్లింగాల్ ఘాట్ దగ్గర. ఎలా ఉందని అంటే ఎంత దారుణమో చూడండి. వీళ్ళు దానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ మొత్తం ములిపోయింది. వీళ్ళు సాహస వీరుడు సాగర్ కన్య సినిమా ఇవ్వాలనుకుంటారు. మన ఈవీఎం ఎమ్మెల్యే గారు సాహస వీరుడి కింద స్విమ్ చేసుకుని వచ్చి చూస్తాడేమో. అసలు ఏంటిది? అసలు చక్కగా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆనం కళాకేంద్రం దగ్గర కట్టాము. హ్యాపీగా రోజు ప్రజలందరూ కూడా వేల మంది వచ్చి చూసేవారు. మీరు గోదావరి గట్టు దగ్గర పెట్టారు, తప్పులేదు, పెట్టండి. కానీ తీసుకెళ్ళి గోదావరిలో పెట్టడం ఏంటి? ఇప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి స్క్రీన్ పెట్టారు, అది గోదావరికి మునిగిపోద్ది, అది ఉంటుందో ఊడిపోద్దో తెలీదు. నిన్న అధికారులను అడిగితే అంటున్నారు గోదావరి తగ్గిపోయిన తర్వాత అప్పుడు సినిమా వేసేస్తామండి అంటున్నారు. మళ్ళీ దానికి పెయింట్లు వేయాలి కదా, మళ్ళీ ఎక్కడైనా ఊడిపోతే మళ్ళీ తీసుకొచ్చి మరమ్మతులు చేయాలి కదా. అసలు ఈ కర్మ అంతా ఏంటి? అది వేసేదేదో ఓ 10 అడుగులు ఎత్తులో కనుక పెడితే అది చూసేవారు కదా ప్రజలు. అయ్యేమీ లేకోకుండా అసలు ఏంటి పనికిమాలిన పనులు, తలతిక్క పనులు ఏంటి? ఆనం కళాకేంద్రం దగ్గర ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది, ఆనం కళాకేంద్రం దగ్గర. ఇప్పుడు గోదావరి గట్టు దగ్గర పెట్టారు, మళ్ళీ అక్కడ గోదావరి గట్టు దగ్గర కోట్లింగాల్ ఘాటు దగ్గర అంట హ్యాపీ స్ట్రీట్ అక్కడ మార్చారంట. ఎవడైనా వెళ్తున్నాడా? ప్రజలు ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్తున్నారా? ఇది వరకు మేము హ్యాపీ స్ట్రీట్ అనేది ఏకేసీ కాలేజ్ రోడ్ దగ్గర ఉంటే 10,000 మంది ప్రజలు వెళ్ళే సందర్భాలు ఉండేవి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి? కనీసం ఒక 500 మంది అయినా వెళ్తున్నారా? వెళ్ళకపోగా అక్కడ ఉండేది ఎవరు కూర్చునేది? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బ్రాకెట్ ఆడేవాళ్ళు, సారా కాసుకునేవాళ్ళు, సారా తాగిన వాళ్ళు, వీళ్ళ అక్కడ కూర్చునేది. ఎవరైనా ఫ్యామిలీస్ వెళ్తే వాళ్ళ మీద కమెంట్లు చేయడము, ఈ పరిస్థితులు. ఇవాళ రాజమండ్రి రోడ్లన్నీ కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి. కంబాల్ చెరువు పార్క్లో మేము పంపింగ్ స్టేషన్ పెట్టాం, పెద్ద పంపింగ్ స్టేషన్. అసలు ఆ పంపింగ్ స్టేషన్ ఉపయోగం పెడుతున్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాని తర్వాత ఏబీ నాగేశ్వరరావు పార్క్లోకి ఎక్సెస్ వాటర్ కంబాల్ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ పంప్ చేసి ఏబీ నాగేశ్వరరావు పార్క్లోకి పంపించాలి. ఇవన్నీ కూడా స్టాండ్ బై. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఏం జరగాలనండి? ఈ రెండు కూడా స్టాండ్ బై. ఆ వాటర్ వచ్చి కంబాల్ చెరువులోకి వెళ్ళి, కంబాల్ చెరువు దగ్గర నుంచి ఏబీ నాగేశ్వరరావు పార్క్లోకి వెళ్ళి, దాని తర్వాత నల్లా ఛానల్ నుంచి గోదావరిలోకి వదలాలి. ఇవన్నీ కూడా మూత మూస్తారు. ఎందుకంటే కంబాల్ చెరువుల్లో చేపలు పెంచుతున్నారంట. ఏబీ నాగేశ్వరరావు పార్క్ని మొత్తం అక్కడ శుభ్రాలు చేయలేదు. ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎంత దారుణం అండి.